శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జీవుడే దేవుడు అని అంటారు కదా, మరి అలాంటి సమయంలో మానవుడిలో కూడా భగవంతుడు ఉంటాడు కదా, మరి ప్రతిరోజు దేవుడికి ఎందుకు అర్చన చేయాలి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. అయితే దీనికి నేను ఒక సమాధానం చెప్పగలుగుతాను. ఏమిటి అంటే, జీవాత్మయే పరమాత్మ, పరమాత్మయే జీవాత్మ. ఇక్కడ రెండు శబ్దములు వేరు కావు, రెండూ కూడా ఒకటే శబ్దము. జీవుడే పరమాత్మ, పరమాత్మయే జీవాత్మ. అంటే ఏమిటి? ఎప్పుడైతే భగవంతుని నువ్వు విశ్వసించి పూర్తిగా భగవంతునిలో లీనమైపోతావో అప్పుడు ఏ దేవుడు అవసరం లేదు. అంటే అప్పుడు నీ యొక్క ఆత్మజ్ఞానం అనేటటువంటిది తేజోవంతమై ప్రతి దానిలో నీవు భగవంతుని గ్రహిస్తావు. ఇప్పుడు నేనే దేవుణ్ణి కదా అని చెప్పేసి, నేనే భగవంతుని కదా, నాలో కూడా భగవంతుడు ఉన్నా అనేటటువంటి గర్వం నీలో ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు నువ్వు భగవంతుడు కాదు, నువ్వు కేవలము ఒక దేహాన్ని ధరించినటువంటి మానవుడిగానే ప్రతి ఒక్కరికి కనిపిస్తావు. ఎప్పుడు పరమాత్మగా నీవు మన్ననలు పొందుతావు, ఎప్పుడు నీవు బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుంటావో అప్పుడే నీవు పరమాత్మగా మన్ననలు పొందుతావు. అప్పుడు పరమాత్మ నీ యొక్క జ్ఞానాన్ని గనక తెలుసుకున్నట్టయితే, అంటే నాలో కూడా భగవంతుడు ఉన్నాడు, అంటే నాలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఎదుటివాడిలో కూడా నువ్వు భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఎదుటివాడిని కూడా గౌరవించడం ఎప్పుడు మొదలు పెడతావో అప్పుడు నువ్వు భగవత్ స్వరూపంగా నిలుస్తావు అని చెప్పేసి దీని యొక్క పరమార్థము. పరమార్థాన్ని తెలుసుకోవాలి ఎప్పుడైనా కానీ. పరమాత్మాన్ని తెలుసుకోకుండా నువ్వు నేనే దేవుణ్ణి కదా, నేను మరొకరిని ఎందుకు పూజించాలనేటటువంటి అజ్ఞానంలో ఉన్నంతకాలము నువ్వు జ్ఞానివి కాలేవు. ఎప్పుడైతే జ్ఞానము పెరిగి అజ్ఞానాన్ని కోల్పోయి జ్ఞానాన్ని పెంచుకుంటావో అప్పుడు నువ్వు అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఒక వాక్యాన్ని చెప్పడానికి నువ్వు అర్హుడవుతావు. కనుక జీవుడే పరమాత్మ అని చెప్పేసి ఎప్పుడూ కూడా అనుకోకూడదు. ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని, నీ యొక్క లోపల జరిగేటటువంటి అనేక విధములైనటువంటి కోటాను కోట్ల వ్యవధులు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా నడిపించేది ఎవరు అంటే పరమాత్మ. కనుక నువ్వు పరమాత్మని ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఎప్పుడైతే పరమాత్ముడు ఉన్నాడు అని నీవు గ్రహిస్తావో అప్పుడు నీకు వేరే దేవుడు అవసరం లేదు. నీ మనసు ఎప్పుడూ కూడా నిరంతరం భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూనే ఉంటుంది. నీవు లోపల బయట చేయకపోయినా నీ మనసులో ఆ జ్ఞానం అనేటటువంటిది పెంపొంది నిరంతరము నువ్వు పరమాత్మ నాలోనే ఉన్నాడు, నేనే పరమాత్మ అని ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు ఏ భగవంతుడు అవసరం లేదు. కనుక ఎప్పుడైతే నీవు భగవంతుని యొక్క జ్ఞానాన్ని, భగవంతుని యొక్క రూపాన్ని నీవు తెలుసుకుంటావో అప్పుడు నీవు కూడా పరమాత్మతోనే సమానమని జ్యోతిష శాస్త్రము, ధర్మశాస్త్రం రెండూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎంతోమంది యోగులు, మునులు, ఋషులు, అదే రకంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎంతోమంది మనకు చాలామంది పెద్దవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మంచి మంచి జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి మహా సత్పురుషులు కనిపిస్తారు. వాళ్ళను పరమాత్మగా మనం భావన చేస్తాము. భావన అంటే యద్భావం తద్భవతి. నువ్వు చేసేటటువంటి భావనలోనే పరమాత్ముడు ఉన్నాడు, నువ్వు చేసేటటువంటి భావనలోనే ఆ భగవంతుడు ఉన్నాడు అని నీవు తెలుసుకున్నప్పుడే నువ్వు పరమాత్మ అని, నేను భగవంతుని యొక్క స్వరూపాన్ని అని చెప్పేసి నీకు తెలుసు. నువ్వే భగవంతుడి కావు. మనిషి ఎప్పుడు భగవంతుడు కాలేడు, భగవత్ స్వరూపంగా తెలుసుకుంటాడు అంతే. దీంట్లో వేరే విషయం ఏం లేదు. ఎందుకంటే జీవుడే పరమాత్మ కదా, మళ్ళీ పరమాత్మను పూజించడం ఎందుకు? నాలోనే భగవంతుడు ఉన్నాడు కదా, నన్నే అది ఎప్పటికీ నిజము కాదు. ఎప్పుడైతే పరమాత్మ యొక్క జ్ఞానాన్ని నీవు తెలుసుకుంటావో అప్పుడే నీలో పరమాత్ముడు ఉన్నాడు అని తెలుసుకుంటావో అప్పుడు ఎదుటి వారిలో పరమాత్ముడు ఉన్నాడని నీవు గ్రహించగలుగుతావు. అప్పటి వరకు నువ్వు అజ్ఞానుడవని నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ మానవ జన్మ దుర్లభమైనటువంటి జన్మను ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు పరమాత్మ సాక్షాత్కరిస్తాడు. నీలో ప్రవేశించి లోక కళ్యాణం కొరకు నీ యొక్క ప్రతి ఒక్క అడుగు వినియోగించబడుతుంది. కనుక జీవాత్మయే పరమాత్మ, పరమాత్మయే జీవాత్మ అని ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు ఆ భగవంతుడు నిరంతరము నీ వెన్నంటే ఉండి నిరంతరము నిన్ను రక్షిస్తూ ఉంటాడు. మనిషి ఎప్పుడైతే కాలానికి అతీతుడు ఎవరంటే భగవంతుడు. మనం కాలానికి బద్ధులము. కాలానికి మనం ఏ విధంగా ఉన్నామో దానికి
కట్టుబడి నడుస్తున్నాము. కానీ భగవంతుడు అలా కాదు, కాలానికి అతీతుడు, కాలాతీతుడు ఆ పరమేశ్వరుడు. కనుక పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని మనం ఎప్పుడైతే అంతర్యాన్ని తెలుసుకుంటామో అప్పుడు మనం జ్ఞానులుగా వెలుగొంది మనం వేసే ప్రతి ఒక్క అడుగు పరమాత్ముని వైపు అని చెప్పి తెలుసుకుంటామో అప్పుడు మనం పరమాత్ములం అవుతాము తప్ప భగవంతులు కాలేము. జీవుడు పరమాత్మయే కానీ పరమాత్ముడు కాలేడు అనే విషయాన్ని తెలుసుకొని మీరు నిరంతరం ధర్మం వైపు పరిగెత్తండి, ధర్మం వైపు అడుగులు వేయండి. తప్పకుండా భగవంతుడు మీకు మేలు చేస్తాడు, మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.